రేషన్ షాపులలో అందరు ఏమిస్తారు? ఇంకేమిస్తారు? రేషన్ బియ్యం ఇస్తారు. కానీ మా జడ్చర్ల నియోజకవర్గంలోని నసర్లాబాద్లో అట్లా కాదు. రేషన్ బియ్యానికి వెళ్తే కిరాణా షాపులో సామాన్లు కూడా సఫిషియెంట్లు కొనాలి, లేదంటే రేషన్ బియ్యం ఇచ్చుడే లేదంట. ప్రభుత్వ ప్రజా పంపిణీ చౌకధర దుకాణం రేషన్ల బియ్యంతో పాటు అక్రమంగా కిరాణా సరుకులు రేషన్ లబ్ధిదారులకు బలవంతంగా అమ్ముతూ న్యాయదందకు తెరలేపిండు. జడ్చర్ల మండలం నసర్లాబాద్ గ్రామంలోని 37వ షాప్ రేషన్ డీలరు. దీంతో పాటు స్టాక్ బుక్లో నమోదు చేసిన రికార్డు ప్రకారం రేషన్ షాప్లో 6 క్వింటాల బియ్యం ఉండాల్సింది ఉండగా దానికి అదనంగా 50 సంచుల్లో 24 క్వింటాల రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉండడాన్ని గమనించిన గ్రామస్తులు పట్టుకున్నారు. సదరు రేషన్ డీలరు బ్లాక్ మార్కెట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారం ఇచ్చిండ్రు. గ్రామస్తుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఆదిత్య గౌడ్ గ్రామంలోని 37వ షాప్లో ఆన్లైన్లో క్లోజింగ్ స్టాక్ ప్రకారం 12 సంచులు 6 క్వింటాల రేషన్ బియ్యం మాత్రమే షాపులో నిల్వ ఉండాలి, కానీ షాపులో మాత్రం నిబంధనలకు అదనంగా 50 సంచుల్లో 24 క్వింటాల బియ్యం ఉన్నట్లు గుర్తించామని, వీటితో పాటు షాపులో నిబంధనలకు విరుద్ధంగా కిరాణా సరుకులు, గోధుమ పిండి, సబ్బులు, పప్పులు, నూనె ప్యాకెట్లు, సర్ఫ్ ప్యాకెట్లు ఇంకా చాలా ఉన్నాయంట. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా బయటపడ్డ కిరాణా వస్తువులు షాపులలో లబ్ధిదారులకు బలవంతంగా అంటగట్టడానికి కూడా కేసు నమోదు చేస్తామని తెలిపిండ్రు. ఇంక దీంతోపాటు భూమి లేని మగదిక్కు లేని ఆడళ్లకు అండగా ఉండాలని ప్రభుత్వం అంత్యోదయ కార్డుకు జారీ చేసి ఆసరాగా ఉండాలని ప్రభుత్వం చూస్తుంది. కానీ నసర్లాబాద్ గ్రామంలో 37వ షాపు రేషన్ డీలరు పట్ట పొలాలు ఉన్న, పక్క ఇల్లు ఉన్న, 2 వాహనాలు ఉన్న వారికి అంత్యోదయ కార్డు కింద 35 కిలోల బియ్యం ఇస్తున్నాడని, వారితో పాటు రేషన్ డీలర్ ఇంట్లో తన అమ్మకు తన తమ్ముడికి ఒకే ఇంటి నెంబర్పై అంత్యోదయ మంజూరు చేశారని, దీంతో గ్రామంలోని నిరుపేదలకు రావాల్సిన బియ్యాన్ని డీలర్ కుటుంబ సభ్యులకు అక్రమంగా మంజూరు చేసిన అధికారులు కూడా గుర్తించి వారిపై చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తుండ్రు. ఈ షాప్లో అక్రమ రేషన్ నిల్వ ఉంచడంతో పాటు కిరాణా సరుకులు అమ్ముతున్న రేషన్ డీలర్పై కఠిన చర్యలు చేయాలని గ్రామస్తులు కోరుతుర్రు. మొత్తానికి ఇది చిలికి రాజకీయ రంగు రేషన్ మీదకి వచ్చింది. ఇంక రేపు మన షాపులు వాయే అది వాయే, మరి ఇంక రేపు ఇంకేమొస్తుందో చూడాలి. ఎన్ని ఉండాలి సార్? సార్ ఒక్క నిమిషం, ఎన్ని ఉండాలి, ఎన్ని ఉన్నాయి గది చెప్పండి. మొత్తం మీరు ఎన్ని ఉండాలి, ఎంతకు ఉన్నాయి, ఎంత ఎక్స్టెండ్ ఉంది, ఉన్నాయి రైటా రాంగ్ అనేది చెప్పండి. ఒక్క నిమిషం సార్, మీరు డిసిగ్నేషన్ చెప్పండి, మీరు చెప్పండి. షాప్ నంబర్ చెప్పండి సార్. షాప్ నంబర్ నసరుల్లాబాద్ షాప్ 237. ఇక్కడ వచ్చేసి 6.23 క్వింటల్స్ ఉండాలా, కాకపోతే 30 క్వింటాలు ఉన్నాయి. 24 క్వింటల్, దాదాపు 24 క్వింటల్ ఎక్సెస్ ఉంది. ఇంకోటి సార్, ఇక్కడ ఇవి పప్పు, ఉప్పు, చక్కెర అవన్నీ అమ్మొచ్చా? చెప్పండి సార్, అమ్మొచ్చా సార్? ఇవి అదే అమ్మొద్దు, చెప్పండి సార్. అది చెప్పండి సార్. ఇవి అదర్ ఐటమ్స్ కూడా ఏవి అమ్మొద్దు, దాని మీద కూడా డిపార్ట్మెంటల్ కేసు చేస్తాము. ఇది కూడా కేసే, అది కూడా కేసే. రేషన్ షాప్ డీలర్ పొలిటికల్ కండువా వేసుకొని బ్యానర్ల మీద పెట్టుకోవచ్చా సార్? సరే, ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. సరే.